భారతీయుడు 2 సినిమాతోనే శంకర్ పని అయిపోయిందని అంతా పెదవి విరిచారు. ఎక్కడో చిన్న ఆశ మినుకు అంటున్నా అది కాస్త గేమ్ చేంజర్తో పోయింది. శంకర్ ఇంకా పాతకాలపు కథల్ని స్క్రీన్ ప్లేని నమ్ముకుంటున్నాడని, అందులో నుంచి బయటకు రాకపోతే శంకర్ మళ్ళీ ట్రాక్ ఎక్కడం కష్టమని విశ్లేషకులు తేల్చేశారు. గేమ్ చేంజర్ తర్వాత శంకర్ పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. మళ్ళీ ఇంత బడ్జెట్లు శంకర్కి దొరకపోవచ్చు. స్టార్ హీరోలు శంకర్ని ఇది వరకట్లాగా నమ్ముతున్నా గ్యారంటీ లేదు. పైగా శంకర్ స్టేట్మెంట్లు కూడా తన స్టామినాపై కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి. గేమ్ చేంజర్ రిజల్ట్పై శంకర్ ఇటీవలే మాట్లాడారు. ఇది 5 గంటల సినిమా అని దాన్ని కుదించడం వల్ల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మిస్ అయ్యానని, ఫలితం బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తాజాగా ఈ సినిమా డిజాస్టర్పై శంకర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, గేమ్ చేంజర్ సినిమా అనుకున్న టైంకి అనుకున్న లెవెల్లో రిలీజ్ అయింది, కానీ కథ ఎవరికి నచ్చలేదు, కానీ అద్భుతంగా తీర్చిదిద్దాం ఈ సినిమాని. సారీ చరణ్, నేను ఇక తెలుగులో సినిమాలు చేయను, ఇలా జరుగుతుంది అస్సలు అనుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ శంకర్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ సినిమాని 5 గంటల వరకు పెంచాలని ఇప్పటికే శంకర్ అభిప్రాయపడిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఎంత పెద్ద సినిమా అయినా 3 గంటలే. మరి శంకర్ 5 గంటల సినిమాని ఎలా ఆలోచించాడు అంటే, 5 గంటల సినిమా తీసి దాన్ని 2.5 గంటల పాటు కుదించాడా, మరో 2.5 గంటల ఫుటేజ్ వేస్ట్ అయినట్లే కదా అంటూ నిర్మాతలు కూడా అనుకుంటూ ఉన్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.